అపార్ట్మెంట్లో నిన్న లిఫ్ట్లో ఇరుక్కున్న బాలుడు మృతి చెందాడు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఇరుక్కొని తీవ్ర గాయాలతో నీలోఫర్ ఆసుపత్రిలో చేరిన బాలుడు మృత్యుతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచాడు. వైద్యులు కూడా తీవ్రంగా శ్రమించినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. నిన్న తాతతో కలిసి వాళ్ళ మేనత్త ఇంటికి వెళ్తున్నటువంటి బాలుడు ప్రమాదవశాత్తు లిఫ్ట్లో ఇరుక్కోవడంతో అయితే లిఫ్ట్ గోడకి మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే ఉటావుట్న సమాచారం అందుకొని పోలీసులు, డిఆర్ఎఫ్ బృందాలు, జిహెచ్ఎంసీ సిబ్బంది, 108 అంబులెన్స్ వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేసి ఆ లిఫ్ట్లో నుంచి బాలుని బయటికి తీసి అయితే ఉటావుట్న నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మనం నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మనతో ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, అసలు లిఫ్ట్లో ఇరుక్కున్నప్పుడు బాలుడి పరిస్థితి ఎలా ఉంది? అసలు అప్పుడు అది టోటల్లీ అస్ఫిక్సియేటెడ్, అంటే ఇట్లా ఊపిరాడకుండా పొట్ట దగ్గర కాంక్రీటు, ఇటు పక్కనే లిఫ్ట్, రెండిట్ల మధ్యన చాలా గంటలు అట్లా ఉండిపోవడం జరిగింది. 3 గంటలు అంటే వేరే వాళ్ళు వచ్చి డ్రిల్ చేసి ఆ కాంక్రీట్ అంతా తీసేసి బేబీని తీశారు. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 3 అవర్స్ జరిగింది. ఈ 3 అవర్స్లో ఏమవుతుందంటే బేబీకి కావాల్సినంత ఆక్సిజన్ అందలేదు, కావాల్సినంత రక్త ప్రసరణ కూడా అయిపోయింది. సో అందుకోసం అక్కడ డెలివరీ అయ్యేటప్పటికే, బేబీని బయటికి తీసేటప్పటికే ఒకసారి బ్రెయిన్కి ఆక్సిజన్ అందక ఫిట్స్ వచ్చేసినాయి. సో ఆ ఫిట్స్ వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్న 108 సిబ్బంది ఆక్సిజన్ ఇచ్చి అంబోబ్యాగ్ చేసి రిసస్టేషన్ చేసి మన దగ్గరికి తీసుకుని రావడం జరిగింది. సరే, ఫర్దర్ ఫిట్స్ రాకుండా మనం మందులు ఇచ్చినాము, మళ్ళీ ఆక్సిజన్ పెట్టినాము. సో ఇంటర్నల్ డ్యామేజ్ ఎంత జరిగిందో తెలియదు కాబట్టి 3 అవర్స్ ఇట్లా బ్లంట్ అబ్డామిన్ అంటాం. సో పొట్టలో ఎంత డ్యామేజ్ అయిందో తెలియదు కాబట్టి డయాగ్నోస్టిక్ ల్యాపరాటమీ చేసాం. ఇమ్మీడియట్గా వితిన్ హాఫ్ అన్ అవర్ మై సర్జన్స్ అండ్ మై హోల్ టీమ్, ఎవ్రీబడి వాజ్ ఆన్ ద వార్ ఫుటింగ్. కోడ్ బ్లూ యాక్టివేట్ చేసి న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, everybody rushed to the patient. So including the local MLA, local politicians, local police people were with us. సో సర్జరీకి తీసుకుని వెళ్ళాం, సర్జరీ ఓపెన్ చేసి చూసినాం. అప్పటికే సరిగైన రక్త ప్రసరణ లేదు, హార్ట్ వీక్గా కొట్టుకుంటుంది. సో అయినా కూడా మా ప్రయత్నంగా హార్ట్ మంచిగా కొట్టుకోవడానికి కోసం మందులు ఇచ్చినాము. ఎంత హార్ట్కి స్పీడ్ పెంచినా కంట్రాక్టబిలిటీ, పవర్ఫుల్గా కంట్రాక్షన్స్ రావట్లేదు. సో దాంతో యూరిన్ అవుట్పుట్ ఈరోజు పొద్దునకి 0, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, బ్రెయిన్కి వెళ్ళవలసిన రక్తం కూడా అందట్లేదు. సో గ్రాడ్యువల్లీ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటాము. సో 4-5 బాటిల్స్ బ్లడ్ ఇచ్చినాము. సో మార్నింగ్ ఒకసారి హార్ట్ ఆగిపోయింది, మళ్ళీ సిపిఆర్ చేసి రిసస్టేట్ చేసినాము. ఇందాక 12 o'clock వరకు చైల్డ్ మందుల మీదే ఉంది. సో 12:30 వి డిక్లేర్డ్ బేబీ డైడ్. అంటే హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు బాలుడి పరిస్థితి ఎలా ఉంది? ఆ తర్వాత అంటే మీరు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్కి ఎలా స్పందించాడు? తర్వాత ఎలాంటి చికిత్స చేశారు సార్? ట్రీట్మెంట్కి పెద్దగా రెస్పాండ్ కాలేదు, వచ్చేటప్పటికే బ్యాడ్ ఉన్నది. బికాస్ హైపాక్సియా, ఈ ఆక్సిజన్ అందకపోతే ఏ టిష్యూ కూడా బతకదు. అది హార్ట్ టిష్యూ అయినా, బ్రెయిన్ టిష్యూ అయినా, ఏ పేగులైనా, కిడ్నీ అయినా, ఏది కూడా బతకదు. సో ఆక్సిజన్ అనేది అందరికీ తెలిసిందే. బ్లడ్ మంచిగా తిరుగుతూ ఉండి, అది ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఉండి అందిస్తేనే ఈ ఆర్గన్స్ అన్నీ అలైవ్ ఉంటాయి. సో అదే సరిగ్గా లేనప్పుడు ఒకటి టైం బౌండ్, ఫస్ట్ బ్రెయిన్కి పంపిస్తుంటుంది, హార్ట్కి పంపిస్తుంటుంది, కొంచెం బ్లడ్ పంపిస్తున్నా కూడా అవి వైటల్ ఆర్గన్స్ అని ఆ మెకానిజమే అట్లా ఉంటుంది. సో ఫస్ట్ కిడ్నీ పోతుంది, నెమ్మదిగా ఇంటెస్టైన్, లాస్ట్ వన్ బ్రెయిన్ అండ్ హార్ట్. సో అదే జరిగింది ఈ కేసులో. సో ఫస్ట్ అసలు ఆ లిఫ్ట్ మెయింటెనెన్స్ ఈజ్ బికమింగ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఈ యాక్సిడెంట్ జరగడానికి ఇట్లాంటివి జరగకుండా ఉండాలి అంటే లిఫ్ట్ అన్నది ఇట్ షుడ్ నాట్ బి ఏ లగ్జరీ. అదేదో కారు లాగానో విమానం లాగానో కాదు, అది ఎసెన్షియల్ ఐటెంలా చూసుకుని ఆ లిఫ్ట్ మెయింటెనెన్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి వాళ్ళు సరిగ్గా లిఫ్ట్ మెయింటెనెన్స్ చేయలేకపోయారు. అందుకోసం ఇంటర్నల్ డోర్ సరిగ్గా పడలేదు. ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటంటే
ఈ లిఫ్ట్స్ అమ్మేవాళ్ళు అది లగ్జరీ కమాడిటీగా కాకుండా ఎసెన్షియల్ కమాడిటీగా గవర్నమెంట్ గుర్తించాలని నేను ప్రత్యేకంగా త్రూ మీడియా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్, ఇది మొత్తంగా ఎట్టకేలకంటే తీవ్రంగా శ్రమించినప్పటికీ కూడా బాలుడిని అయితే కాపాడలేకపోయారు వైద్యులు. ప్రస్తుతం అయితే అల్లారు మొద్దుగా పెంచుకున్నటువంటి తమ బాబు తిరిగిలాని లోకాలకు వెళ్లడంతో అయితే ఆ తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రమేష్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.